వెల్కమ్ మాన్కోట న్యూస్ కు స్వాగతం. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని పూసపల్లి హజరత్ ఇమాం షా వలి దర్గాను ఎమ్మెల్యే శంకర్ నాయక్ సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. 250 సంవత్సరాలకు పైగా దర్గా ఉత్సవాలు నిర్వహించడం అభినందనీయమని ఆయన అన్నారు. 20 లక్షల రూపాయలతో దర్గా అభివృద్ధికి నిధులు కేటాయించామని అన్నారు. ముస్లింల అభివృద్ధికి ప్రత్యేకంగా తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ మున్సిపాలిటీ చైర్మన్ పాల్వై రామ్మోహన్ రెడ్డి, వైస్ చైర్మన్ ఫరీద్, డిసిసిబి డైరెక్టర్ రంజిత్, టిఆర్ఎస్ సీనియర్ నాయకులు మార్నేని వెంకన్న, సలీం తదితరులు పాల్గొన్నారు. अच्छा है ले बेटा మహబూబాబాద్ పట్టణంలో గల ఈదుల పూసపల్లి 1వ వార్డులో గత 150-200 సంవత్సరాల నుండి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి హజరత్ సయ్యద్ ఇమాం షా వలి గారి దర్గా ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా నేడు మన మహబూబాబాద్ నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత, ముఖ్యంగా ముస్లింలకు నేనున్నానంటూ ముస్లిం కుటుంబాలకు ముస్లిం మత పరంగా ఎటువంటి అభివృద్ధి కార్యక్రమం చేయాలన్నా కూడా సహకరిస్తున్నటువంటి మహబూబాబాద్ శాసనసభ్యులు గౌరవనీయులు అన్న భాను శంకర్ నాయక్ గారికి, అదేవిధంగా మున్సిపల్ చైర్మన్ గౌరవనీయులు డాక్టర్ పాల్వై రామ్మోహన్ రెడ్డి గారికి, మిగతా టీఆర్ఎస్ పార్టీ నాయకులకు, ముస్లిం మత పెద్దలకు, ఇక్కడికి విచ్చేసినటువంటి సోదర సోదరిమణులందరికీ కూడా పవిత్ర ఉర్సు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా నేడు ఈ కార్యక్రమానికి ఎన్ని కార్యక్రమాలు ఉన్నా కూడా వారు శాసనసభ్యులుగా అయినప్పటి నుండి గత 7 సంవత్సరాల నుండి హైదరాబాద్ ఉన్న, వరంగల్ ఉన్న, ఎన్ని మీటింగ్లు ఉన్నా సమయం కేటాయించి ఉదయమైనా సరే రాత్రి అయినా సరే కూడా ఒక 15 నిమిషాలు కేటాయించి ఇక్కడ ఉన్నటువంటి ఇమాం షా గారి ఆశీస్సులు పొందాలని పవిత్ర మనసుతో విచ్చేస్తున్నటువంటి శంకర్ నాయక్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఈ ప్రాంతంలో ఇక్కడ ఉన్నటువంటి ఈ దర్గా ప్రాంతంలో కొన్ని సంవత్సరాల నుండి కూడా ఈ ప్రాంతంలో కొంత అభివృద్ధి జరగాలి అని ఇక్కడ ఉన్నటువంటి మత పెద్దలు, స్థానిక ప్రాంతీయ నివాసులు ఉన్నటువంటి ప్రజలందరూ కూడా డిమాండ్ మేరకు మహబూబాబాద్ శాసనసభ్యులు గౌరవనీయులు అన్నగారి శంకరన్న గారి ఆదేశానుసారం చైర్మన్ గారి సహకారంతో ఈరోజు 10 లక్షల రూపాయల మున్సిపల్ పట్టణ ప్రగతి నిధుల నుండి కాంపౌండ్ వాళ్ళు నిర్మించుకున్నామని ఈ సందర్భంగా గుర్తు చేస్తుంది. అంతేకాకుండా ముస్లింలకు సంబంధించినటువంటి ఈద్గా ప్రాంతంలో, కబ్రస్థాన్ ప్రాంతంలో కూడా లక్షలాది రూపాయలు ఇప్పటికే మంజూరు చేశారు. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గతంలో ఎవరు కూడా మాకు ఇన్ని నిధులు కేటాయించలేదు. ఎవరైతే మనల్ని దగ్గర చేర్చుకుంటారో, ఎవరైతే మనకు మన అవసరాలను తీర్చుకుంటారో వారికి పదే అడుగుతాం. గతంలో మాకు ఏ నాయకుడు కానీ, ఏ శాసనసభ్యులు కానీ, ఏ ప్రభుత్వాలు కానీ ఈ విధంగా అభివృద్ధి చేయలేదు. మీ నాయకత్వంలో అభివృద్ధి జరుగుతుంది. మేము మళ్ళీసారి మీకు అప్పీల్ చేసుకుంటున్నాం. గత 2 సంవత్సరాల కరోనా నేపథ్యంలో బడ్జెట్ లేక కొన్ని నిధులు రాలేకపోయినాయి. మరోసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పటికీ ఇక్కడ ఉదయం నుండి వస్తున్నటువంటి ముస్లిం సోదరులు కానీ, ముఖ్యంగా ముస్లిం
మతానికి సంబంధించినటువంటి కాకుండా ఇతర మతస్థులు కూడా హిందువులు కూడా హిందువులు అందరూ కూడా సోదరభావంతో ఇక్కడ పెద్ద ఎత్తున భక్తి శ్రద్ధలతో జరుగుతున్నటువంటి కార్యక్రమానికి మరోసారి శంకరన్న గారికి కానీ చైర్మన్ గారికి విజ్ఞప్తి చేసుకుంటున్న ఇమాం షా అలీ గారి దర్గా సంబంధించినటువంటి హజరత్ ఇమాం షా అలీ గారి ఆశీస్సులు మీపై ఎల్లవేళలు ఉంటాయి. ఎందుకంటే మంచి మనసుతో మంచి హృదయంతో మీ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తున్నారు కాబట్టి మరోసారి మీకు సంబంధించినటువంటి నిధుల నుండి ఈ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలీ దర్గా ఉరుసు ఉత్సవాల సందర్భంగా ఇక్కడికి ఇచ్చేసిన మన మహబాద్ అభివృద్ధి ప్రదాత మన యొక్క మహబాద్ శాసనసభ్యులు శ్రీ బాణ శంకరనాయక్ గారికి, అదేవిధంగా మిత్రుడు వైస్ చైర్మన్ ఫరీద్ గారికి, సీనియర్ నాయకులు మానేని వెంకన్న గారికి, అదేవిధంగా ఈ యొక్క మత పెద్ద గారికి, అదేవిధంగా ఇక్కడికి వచ్చేసిన ఈ గ్రామ టీఆర్ఎస్ పార్టీ నాయకులకు మరియు అందరూ భక్తులందరికీ నమస్కారాలు. ఈరోజు దాదాపు 200 సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ యొక్క దర్గా ఈ యొక్క ప్రతి ఒక్కరికి ముస్లింలకే కాకుండా హిందువులకు ప్రతి ఒక్కరికి ఇక్కడ వారు ఏదైతే మనసులో కోరుకుంటారో అవి జరిగే విధంగా మన యొక్క హజరత్ నిజాం వారు మనకు ఆశీస్సులు అందిస్తున్నారు. ఆ విధంగా ప్రతి ఒక్క ఇది చాలా దూరాల నుంచి కూడా వచ్చి ఇక్కడ మొక్కుకొని పోతున్నారని అంటే ఎంతో ప్రశస్తమైనది. అనుకున్నవి జరిగే విధంగా వారు ఆశీస్సులు అందిస్తారు కాబట్టి ఇక్కడ ఎంతో ప్రాశస్త్యం పొందింది. ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు ఇక్కడ ఇప్పటికీ ఈ యొక్క 10 లక్షల రూపాయలు మున్సిపాలిటీ నుంచి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పక్కన ఉన్న దానికి కూడా ఇంకా 10 లక్షలు అది ఇంకా కంటిన్యూ కావాల్సిన ఉంది. ఇంకా ఎమ్మెల్యే గారి ఆదేశాల ప్రకారం ఇంకా ముందు కూడా మున్సిపాలిటీ నుంచి ఏ విధమైన అవసరాలున్నా నిన్ననే వీరు కూడా మన ఇమాం గారు కూడా ఒక మోటార్ కావాలని అడిగారు. అది కూడా మోటార్ కూడా ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు ఇక్కడ పొందుబాటు చేస్తామని తెలియజేసుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన అందరికీ నమస్కారం. గౌరవనీయులు మన మహబాద్ శాసనసభ్యులు శంకరన్న గారికి మరియు చైర్మన్ సాబ్ గారికి, వైస్ చైర్మన్ సాబ్ గారికి, మానేని వెంకన్న గారికి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. సార్, ఇంతకుముందు కనీసం 370 సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ దర్గాకు ఎటువంటి డెవలప్మెంట్ కాలేదు. దర్గా డెవలప్మెంట్ కాలేదు, దర్గా పూజారీలు కూడా డెవలప్మెంట్ కాలేదు. ఎందుకంటే దీనికి వచ్చే ఇన్కమ్ సోర్సెస్ చాలా తక్కువ. ఏదైనా వసతులు ఎక్కువ జరిగితే కానీ పూజారి డెవలప్ అవుతాడు, వాళ్ళ ఫ్యామిలీ మంచిగా ఉంటుంది, దర్గా డెవలప్ అవుతుంది, జనాలు కూడా బాగా వస్తారు. అయితే మన శంకరన్న గారు వచ్చిన తర్వాత మహానీయులు 10 లక్షల రూపాయలు శాంక్షన్ చేశారు. దానివల్ల కాంపౌండ్ వాళ్ళు ఇప్పుడు ఎంత లుక్ ఉందో దయచేసి మీరు రేపు చూడగలుగుతారు. ఆ కాంపౌండ్ వాళ్ళని మళ్ళీ ఇంకో 10 లక్షలు కూడా చేయడానికి సిద్ధపడ్డారు. అది కూడా దేవుని వల్ల డబ్బునైతే చాలా మంచిది అనుకుంటున్నాను. అలాగే ఈ దర్గా కూడా రిపేర్ చేపిస్తా, మొత్తం ఇంకా మోడలింగ్ చేపిస్తా అనేసి ఒక మాట మన గౌరవనీయులు ఎమ్మెల్యే సాబ్ గారు చెప్పారు. అదే కావాలి. ఇట్లాంటి వాళ్ళు మాకు ఎమ్మెల్యేగా ఉంటే ఇంకా డెవలప్ అవుతుంది. అన్ని విధాల అన్ని కులాలకు కూడా డెవలప్ అవుతుంది. అందరికీ నేను కోరుకునేదంటే ఇట్లాంటి వాళ్ళను దగ్గర పెట్టుకొని చూసుకోవాలి, ఇట్లాంటి వాళ్ళ వెనకాల నడవాలి. బస్. ఈ సంధ్యావేళ ఇమాం షా అలీ దర్గా ఉత్సవాల సందర్భంగా ఇక్కడ వెల్కమ్ చెప్పిన, స్వాగతం పలికిన మత పెద్దలకి మీ అందరికీ తెలుసు. ఇవాళ తెలంగాణ రాష్ట్రం వస్తే ఏమవుతుందంటే ఇలాంటి దర్గాస్ అభివృద్ధి చెందుతాయి, టెంపుల్స్ అభివృద్ధి చెందుతారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీస్ అటువంటి జాతుల ప్రజలకు ఇలా ప్రతి ఒక్కళ్ళు కులాలకు అతీతంగా మతాలకు అభివృద్ధి జరుగుతుంది. మనం అందరం చూస్తున్నాం. ఇవాళ ఏ పాలకులు, ఏ ప్రభుత్వాలు చేయని పనులు మన ప్రియతమ నాయకులు కేసీఆర్ గారు చేస్తున్నారు. ఇవాళ ఇమాం మౌజులకు శాలరీ టైప్లో ఇస్తున్నాం. ఇవాళ టెంపుల్స్ను అభివృద్ధి చేస్తున్నాం. ఎవరు చేయలేదు అసలు. దర్గా నేను 2014లో ఎమ్మెల్యే అయినప్పుడు చాలా ఘోరంగా ఉండే ఈ దర్గా. కానీ నేను వచ్చినాక దాదాపు 20 లక్షల రూపాయలతోటి అభివృద్ధి చేయడం జరుగుతుంది. ఇంకా 10 లక్షల పని ఉంది అని చెప్పేసి మత పెద్దలు చెప్తున్నారు. అలాగే మా చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు చెప్తున్నారు. తప్పకుండా మా శాయశక్తులు ప్రయత్నం చేస్తామని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియపరచడం జరుగుతుంది. ముఖ్యంగా మహబాద్లో ఉన్న మా ముస్లిం సోదరుమణులు చరిత్రలో ఏ విధంగా ఎప్పుడు కూడా వాళ్ళు బయటికి రాలేదు.
వాళ్ళందరూ ఆడమగ అని తేడా లేకుండా 2014లో బయటకు వచ్చి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని సహకరించినందుకు మేమంతా అన్ని విధాల వాళ్ళకు ఇలా ఎక్కడైనా దర్గా ఉన్నా కానీ లేకుంటే కౌన్సిలర్ విషయంలో కానీ ఈద్గా కానీ శ్మశాన వాటికలు కానీ ప్రతి చోట మాకు వాళ్ళు అడిగిన దానికంటే అద్భుతంగా సహకరించాం. ఇంకా చేయవలసింది చాలా ఉంది, తప్పకుండా చేస్తాం. నేను వాళ్ళ కులం మత పెద్దలకు నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, హంబల్ रिक्वेस्ट कर रहा हूँ, आप लोगों से गुजारिश करता हूँ मैं, आप लोग सब लोग मिलके एक यूनिटी रहना, यूनिटी है तो बहुत अच्छा रहता. यहाँ पे एक ग्रुप वहाँ पे एक ग्रुप है तो अपने को अच्छा नहीं रहता. मैं आप बड़े लोगों से एक ही गुजारिश करता हूँ, आप लोग थोड़ा समझने का कोशिश करना बोल के मैं थोड़ा दुआ कर रहा हूँ. क्यों बोले तो उधर तरफ एक गैंग बन गए, इधर तरफ एक, वहाँ पे यहाँ पे ठीक नहीं है. सब लोग मिलजुल है तो अपने को अल्लाह मियाँ भी अपना साथ रहता. మహబూబాబాద్ పట్టణంలోని ఆశాభవన్ అనాథ శరణాలయం విద్యార్థులకు ఎంపీ మాలోత్ కవిత నోట్ పుస్తకాలు, పెన్నులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీ కవిత అనాథలకు మిఠాయిలు పంచి సరదాగా కొద్దిసేపు వారితో గడిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ సీనియర్ నాయకులు పరకాల శ్రీనివాసరెడ్డి, ముత్యం వెంకన్న, బోడ పృథ్వీరాజ్, ప్రవీణ్, రాహుల్ నాయుడు, జెడ్పీ కోఆప్షన్ సభ్యులు పాషా తదితరులు పాల్గొన్నారు. నా పేరు తెలుసారా మీకు? మేడం జిల్లా వ్యాప్తంగా ఎక్సైజ్ పరిధిలో అక్రమంగా తరలిస్తున్న బెల్లాన్ని కోర్టు ఆదేశాల మేరకు మున్నూరు వాగులో పడేస్తున్నట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు. అక్రమంగా నల్ల బెల్లం నిల్వ ఉంచినట్లయితే కఠిన చర్యలు తీసుకుంటామని, నాన్ బెయిలబుల్ కేసులు పెడతామని వారు తెలిపారు. ఈ సందర్భంగా ఎక్సైజ్ ఎస్ఐ మౌనిక మీడియాతో మాట్లాడారు.
మేము వివిధ కేసులలో పట్టుకున్న నల్లబెల్లంని ఇప్పుడు వర్షాలు బాగున్నాయి కాబట్టి ఈ బాగులో ఈజీగా డిస్ట్రక్షన్ ఉంటుందనేసి నల్లబెల్లంని 2 రోజులుగా చేస్తున్నాం. ఈ రోజు కూడా సుమారు 10 టన్నుల వరకు నల్లబెల్లంని మేము డిస్ట్రక్షన్ చేశాము. ఈ నల్లబెల్లంని మెయిన్గా ఇక్కడ గుడుంబా తయారు చేయడానికి వాడతారు. సో మా ఎక్సైజ్ శాఖ చాలా కఠినంగా ఉందండి. గుడుంబా తయారు చేయడం నల్లబెల్లం రవాణాని మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించమండి. గుడుంబా తయారు చేసేవారైనా నల్లబెల్లం రవాణా చేసేవారి పైన మేము కేసులు నమోదు చేస్తున్నాము. ఫస్ట్ ఒకసారి దొరికితే మాత్రం ఒక బైండ్ అవుట్ చేసి వదిలిపోయినా సెకండ్ టైం మాత్రం మేము 2 లక్షల జరిమానా లేదంటే జైలు శిక్ష విధిస్తున్నాం. ఆల్రెడీ ఇప్పుడు ఈ మంత్ కూడా చాలా కేసెస్ మాకు అయినాయి. సో ఈ నల్లబెల్లం అనేది ఎవరు రవాణా చేయొద్దని మా ఎక్సైజ్ శాఖ తరఫున ఆదేశించారు. గత కొద్ది రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలకు ఎటువంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని మంత్రి సత్యవతి రాథోడ్ అధికారులను ఆదేశించారు. అకాల వర్షానికి గురైన ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని ఆమె ఆదేశించారు. ఈ సందర్భంగా మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్లో అధికారులతో సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ ఎంపీ మాలోద్ కవిత, ఎమ్మెల్యే శంకర్ నాయక్, జెడ్పీ చైర్మన్ ఆంగోతు బిందు, జిల్లా కలెక్టర్ శశాంక, జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తదితరులు పాల్గొన్నారు. చిన్నప్పుడు మా పొలం ఇక్కడే ఉండేది, మన చౌళ్ళ తండ దగ్గర ఉండేది. చౌళ్ళ తండ కాదండి, చోకల తండ దగ్గర. ఈ బయ్యారం బ్రిడ్జ్ కూడా లేదు. మా జీతగాళ్ళు మా అన్నయ్య ఎడ్లను తీసుకొని రేపెల్లుండి వర్షం వస్తుంది అని అంటే ముందు వచ్చేస్తే మీకు కావాల్సిన అన్ని సదుపాయాలు, కరెంట్ పోకుండా, మంచినీళ్ళు ఇబ్బంది లేకుండా, ఎవరైనా గర్భవతులు ఉంటే వాళ్ళు మరి దాటకుండా ఇబ్బంది పడి ప్రాణాల మీదకి తెచ్చుకోవద్దు అని చెప్పి వాళ్ళని దగ్గర ఎక్కడ హాస్పిటల్ బయ్యారం కానీ ఆనకొండకు కానీ తీసుకెళ్తాం. అలాగే ఈ బ్రిడ్జ్ కట్టడానికి కానీ ఇప్పుడు రోడ్లు అయినాయి, ఈ ఉన్న రోడ్డు కిందికి వచ్చింది కాబట్టి దాన్ని బ్రిడ్జ్ చేస్తాం. తమ్ముడు ఏదో ఇంకో రోడ్డు కావాలని చెప్తున్నాడు, అది చేస్తాం. అవసరం అయితే ఉంది. నిజంగా ఈరోజు మనం చాలా గొప్పగా కాకతీయ ఉత్సవాలను జరుపుకునే మరి ప్రోగ్రామ్ ఉండే రావడం అనేది మనం ఆగస్టు ఎండింగ్ కానీ అట్లాగే ఇక్కడ కూడా ప్రాణ నష్టం జరగలేదు మేడం. అట్లాగే జంతువులకి క్యాటిల్కి సంబంధించి ఒక మధ్యలో మేడం ఇక్కడ మనకు కొత్తగూడలో ఆఫీసర్స్ ఇలా అన్ని శాఖలకు సంబంధించిన వాళ్ళు సమన్వయంతో ఇప్పటి వరకు దీన్ని మనము ఎదుర్కోవడం జరిగింది మేడం. నిన్నటి నుంచి మనకు కొద్దిగా వర్షం కూడా తగ్గిన పరిస్థితి ఉంది మేడం. ఇప్పటి వరకు తీసుకున్నట్టయితే మనకు ఓవరాల్గా సమీక్షించవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు వర్షాలు, వరదల మీద సమీక్షించి ఈ విధంగా మనం ఈ చర్యలు ఇంకా ఉధృతం చేయాలి, ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రజలందరూ కూడా ఒక నమ్మకం, విశ్వాసంతో ఉండే ఏర్పాట్లు చేయాల్సిన అవసరం. మొదటి వారంలోనే ఇంత పెద్ద వర్షాలు, ఇంత పెద్ద వరదలు రావడం అనేది చాలా రోజుల తర్వాత మనం ఇప్పుడు చూస్తా ఉన్నాం. సో
దీనివల్ల పంటకు ఏమైనా నష్టం జరిగిందా, రైతులకు ఏమైనా ఇబ్బంది కలుగుతుందా, లేకపోతే మనం పెరిగితే ఏ విధంగా ఉండబోతుంది, ఇప్పటికున్న చెరువుల పరిస్థితులు ఏంటి, ఇప్పటికే ఉన్న మరి కట్టలు బలహీనంగా ఉండే రైతులేమో చెరువులను కూడా FTL పరిధి దాటి చాలా మంది ఏకసాల పట్ట అంటామా లేకపోతే వాళ్ళు కొంత ఎంక్రోచ్ చేశారా, కానీ ఇప్పటికే చాలా వరకు చెరువులు ఎంక్రోచ్ అయిన మాట వాస్తవం. ప్రజల్ని పునరావాస కేంద్రాలకు తరలించి వాళ్ళకి అన్ని సదుపాయాలు అక్కడ ప్రొవైడ్ చేస్తున్నాం. ఈ క్రమంలో ఉత్పన్నమయ్యే ఇబ్బందులను అధిగమించడానికి గౌరవ కలెక్టర్ గారు, వారి టీము, SP గారు, వారి అధికారులు, అలాగే మెడికల్ అండ్ హెల్త్ అధికారులు, కరెంట్ అధికారులు, R&B అధికారులు అందరం కూడా అప్రమత్తంగా ఉండాలని మేమందరం కూడా ప్రజాప్రతినిధులుగా నేను కానీ, MP గారు కానీ, MLAలు కానీ, మున్సిపల్ చైర్మన్ గారు అందరం కూడా అందుబాటులో ఉంటాం, అప్రమత్తంగా ఉంటాం. ప్రజలు కూడా సహకరించాలని, చేపలు పట్టడానికి ఎవరు వెళ్ళవద్దని, అలాగే చేపలు పట్టడానికి కొంతమంది కరెంటు ఉపయోగిస్తున్నారు, అలాంటి ఉపయోగించవద్దని, ఎవరైనా ఇలాంటి పనులు చేస్తే వాటి మీద కఠినంగా మరి శిక్ష వేయాలని కూడా అనుకోవడం జరిగింది. సో మా మీడియా సోదరులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. మరి జూలై నెలలోనే ఇంత పెద్ద వర్షాలు అనేది మొదటిసారి చూస్తున్నాం కాబట్టి ప్రజలందరూ కూడా సహకరించాలి. ఆగస్టు ఆఖరిన కానీ సెప్టెంబర్ మొదటి వారంలో పడే వర్షాలు ఇప్పుడే పడుతున్నాయి. అప్పుడు అలుగులు పోయాల్సిన, అప్పుడు ఎక్కువ ఈ మున్నేరు కానీ, పాలేరు, ఆకేరు నదుల్లో ఎక్కువ నీళ్లు అప్పుడు వస్తాయి, కానీ ఇప్పుడే వచ్చినాయి కాబట్టి అందరూ సహకరించాలని, అలాగే పంట నష్టం జరగకుండా చూడాలని, తోటలు కావచ్చు, వేసుకున్న పత్తి కానీ, ఇవన్నీ విత్తనాలు కానీ, నార్లు కానీ నష్టం జరగకుండా చూడాలని, మరి రైతులకు కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయమని చెప్పి మరి వాళ్లకు డైరెక్షన్ ఇవ్వడం జరిగింది, వాళ్ళకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మరి మీరు కూడా ఈ ప్రాంతంలో పుట్టి పెరిగిన బిడ్డలుగా ఈ ప్రాంతం ప్రజలు నష్టపోకుండా, ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా చూడాల్సిందిగా మీరు కూడా వాళ్ళందరికీ ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు. థ్యాంక్ యూ. గిరిజనుల తొలి పండుగ శీతలా భవాని దాటుడు పండుగను మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. జిల్లాలో ఉన్న 1200 పైగా తండాలలో ఏకపక్షంగా ఒకటే రోజు ఈ కార్యక్రమం నిర్వహించడంతో సందడి వాతావరణం నెలకొన్నది. మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ ఊకల్ తండాలో శీతలా భవాని దాటుడు పండుగలో కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు. శనేపురం శివారు తండాలో శీతలా భవాని దాటుడు పండుగ ఉత్సవాలలో మహబూబాబాద్ ఎంపీ మాలూద్ కవిత పాల్గొన్నారు. పెద్ద పుషాల కార్తె మొదటి మంగళవారం నాడు నిర్వహించే ఈ ఉత్సవాలలో జిల్లా వ్యాప్తంగా తండాలలో అత్యంత వైభవంగా ఈ సంబురాలను నిర్వహించారు. Bye.
శీతలా పండుగను నేడు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో అన్ని తండాల్లో ఒకే రోజు నిర్వహించాలని చెప్పేసి సేవాలాల్ సేనగా గత 7-8 సంవత్సరాలుగా మరి కృషి చేస్తున్నాము. ఆ కృషికి తగ్గ ఫలితం నేడు లభించింది. చాలా ఆనందదాయకం, చాలా గర్వించదగ్గ విషయం, చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మేము అన్ని తండాలలో మరి గత 8 సంవత్సరాలుగా ప్రచారం చేస్తూ ఉన్నాం. ఎందుకంటే శీతలా పండుగ బంజారాల మొట్టమొదటి పండుగ. గోర్ బంజారాలు పశువులపై జీవనం కొనసాగిస్తూ ఉండేవారు. మరి ఆనాటి కాలంలో వైద్య సదుపాయాలు లేని కాలంలో మరి అప్పుడు ఈ పశువులకు తండా మొత్తం కూడా ఒక స్థిర నివాసం ఏర్పరచుకొని మరి పల్లె ప్రాంతాల్లో మరి మారుమూలటువంటి గిరిజన అడవి ప్రాంతాలను నివసించేటువంటి లంబాడీలు మరి తమ ఆరాధ్య దైవమైనటువంటి శీతలామాతను మరి ఆ రోజు మరి ఆ పశు సంపద మొత్తంగా కూడా వాటికి గాలికుంటు అనే వ్యాధి సోకి అవి చనిపోతా ఉంటే మరి ఒక పెద్ద మంచి కలలో శీతలామాత కలలో వచ్చి మరి ఒక యాటపోతును మాకు బలి ఇచ్చి వాటి పేగుల నుంచి ఈ పశువులను దాటవేస్తే మరి శాంతించి వనదేవతలందరినీ కూడా మేము 7గురం శాంతించి పశువులకు మరి చనిపోకుండా మేము కాపాడుతామని చెప్పేసి శీతలామాత కలలో చెప్పిన విధంగా నానాటి కాలం నుంచి నేటి వరకు మా యొక్క సాంప్రదాయంగా మా యొక్క పద్ధతులతోని బంజారా సాంప్రదాయంగా ఈ యొక్క పండుగను నిర్వహిస్తూ ఉన్నాం. ఈ పండుగలకు మరి ప్రభుత్వం నిధులు కేటాయిస్తూ ఉన్నారు. మరి మా బంజారాల 12 కోట్ల మంది బంజారాలు ఉన్నాం భారతదేశంలో. ఈ భారతదేశంలో ఈ రాష్ట్రంలో 40 లక్షల పైగా లంబాడీలు ఉన్నాము. కాబట్టి మా పండుగలను కూడా మీరు గుర్తించాలి. మేము కూడా మనుషులేమని మా యొక్క సాంప్రదాయాన్ని మా సంస్కృతి